శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి దేవి యొక్క సన్నిధానంలో వారాహి నవరాత్రుల సందర్భంగా విశేషమైనటువంటి హోమాది కార్యక్రమములు, అలాగే సువాసిని పూజని కూడా మనం చేసుకున్నాము. అమ్మవారి యొక్క కృపా కటాక్షములు అందరి యందు ఉండాలి, అందరికీ లభించాలి. ఎందుకంటే వారాహి కృప ఉంటే ఇప్పుడున్న ఈతి బాధల నుంచి మనం చాలా తొందరగా బయటపడతాం. వారాహి దేవి యొక్క ఆశీర్వాదం ఉంటే చక్కగా మనకి జ్ఞానంతో పాటు ధైర్య సాహసాలు కూడా లభిస్తాయి. అలాంటి చాలా విశేషమైనటువంటి వారాహి నవరాత్రులు చేసుకోవచ్చా చేసుకోకూడదా, చేసుకోవచ్చా చేసుకోకూడదా, ఈ మీమాంసలోనే మన జీవితం వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకి మనిషి ఆయుర్దాయం కలియుగంలో 100 సంవత్సరాలు. అందులో మనం కావాలని తగ్గించుకున్నది 25 సంవత్సరాలు పోయి 75 సంవత్సరాలు. ఈ 75 సంవత్సరాల్లో పిల్లలు, చదువులు, ఉద్యోగము, వ్యవహారము, నిద్ర అన్నీ తీసేస్తే ఎంత? 70 సంవత్సరాలు. మిగిలిన 5 సంవత్సరాలు మీమాంసతో అయిపోతుంది, వెళ్ళిపోతాం. మళ్ళీ ఏం చేస్తాం? 84 లక్షల జీవరాశుల్లో అంటే నానా యోనిల్లోంచి పుట్టాలి. అంటే పాము, కప్ప, తేలు అన్నిటికీ యోనులు ఉంటాయమ్మా. అంటే ఇప్పుడు సహజంగా అందరూ అయోనిజులే పుడుతున్నారు అనుకోండి, అందరూ సిజరిన్, అందుకని అందరూ అయోనిజులే. అలా కాకుండా కొంచెం సీరియస్గా ఆలోచించడం నేర్చుకోండి. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది చాలా తేలికైన విషయం కాదు. దీని గురించి చాలామంది అనుకుంటారు శ్రీదేవి నేను ఇక్కడ ఉంటాము అంటే, ఈ శ్రీదేవి గారు వారు శ్రీ విద్యలో ఉన్నారు, మీ శ్రీదేవకు ఉంది కదా, మేము భార్య, పిల్లల్ని, భర్తల్ని అందరినీ వదిలేసి ఇక్కడే ఉంటాము, ఇదే చేస్తాం అనుకుంటారు. ఇది ఒక భాగం మా జీవితంలో. ఇలా అయితే మా భర్త, మా పిల్లలు, మా ఇంట్లో పని, ఇప్పుడు నా మనవడు, ఇవన్నీ నాకు ఎలా బాధ్యతో ఆ చిట్టి తల్లి కూడా నాకు బాధ్యత కింద నేను స్వీకరించాను కాబట్టే ఇక్కడ ఎక్కువ ఉంటాము. అనవసరమైన మాటలు, అనవసరమైన వాటికి విశ్లేషించుకోవడానికి సమయం లేకుండా సదా ఆవిడ సేవలో ఉండడం పూర్వజన్మ సుకృతం. అందరూ ఆవిడ సేవలోకి రావాలి. ఎందుకంటే ఆధ్యాత్మికతని చాలామంది చాలా రకాలుగా అవహేళన చేసేటట్టు, ముఖ్యంగా శ్రీ విద్యోపాసకుల్ని అవహేళన చేయడం సమాజానికి చాలా 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 ఒక ట్రెండ్ అయిపోయింది. అది ఈ దేవత ఉంది, ఆ దేవత లేదు, ఆ ఉగ్రదేవత, ఈ దేవత, లేకపోతే శాక్తేయులంతా ఇలా ఉంటారు అనేటటువంటి దౌర్భాగ్య స్థితిలో ప్రజలు ఉంటున్నారు. దాంట్లోంచి బయటపడండి. ఇందుగలదందు లేదని సందేహము వలదు, నా జగన్మాత ఎక్కడ వెతికినా దొరుకుతుంది. ఆవిడే వారాహి, ఆవిడే లలిత, ఆవిడే కాళి, ఆవిడే ఉన్మత్త భైరవి, ఆవిడే భైరవి, ఆవిడే శివకామేశ్వరి, ఆవిడే ఇంద్రకీలాద్రిపై వెలుసున్న విజయవాడ విజయ కనక దుర్గా. ఎందుకంటే ఎన్ని రూపాల్లో ఉన్నా, ఎంత సాత్వికంగా ఉన్నా, ఎంత ఉగ్రంగా ఉన్నా, అమ్మ అని పిలిచేసరికి కరిగిపోయి దుష్ట సంహారం చేసేటటువంటి ఒకే ఒక్క శక్తి నా తల్లి జగన్మాత. ఎందుకంటే చూడండి, ఆవిడ ఉద్భవించిందే అసుర సంహారం కోసం. మహిషాసురుని వధించింది, శుంభుల్ని వధించింది. అనుక్షణం మనలో ఉండే భండాసురుని వధిస్తూనే ఉంటుంది. అందుకే మరి ఉగ్రంగా ఉండకపోతే మొట్టికాయ వేస్తే ఎవరైనా వింటారా? కత్తిచ్చుకోవాల్సిందే. నేను మొట్టికాయ వేసిన రోజులు ఎవరు వినలేదండి, కత్తి పుచ్చుకున్నాకే ఇక్కడ కూడా వింటున్నారు. అందుకని కత్తి పుచ్చుకోవాలి ప్రతి స్త్రీ, కానీ వాడకూడదు ఆ ఒరవడి. అందుకే అదే ఖడ్గమాల అంటే ఏంటి? కత్తుల యొక్క దండ. ఖడ్గమాలు చాలామంది ఇప్పుడు చాలా ఛానల్స్లో చదవచ్చని చెప్తున్నారు. ఖడ్గం పుచ్చుకోగానే సరికాదండి, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియచేసేదే శ్రీ విద్య. ఖడ్గమాల చదవడం చాలా పెద్ద విషయం ఏం కాదు. పుస్తకం తీస్తే మొదటి అక్షరం వచ్చు, చివరి అక్షరం వచ్చు, అక్షరం కాదండి. ఆ ఖడ్గమాల కత్తిని ఎక్కడ దాచారు? వరలో దాస్తారు. ఖడ్గమాల చదివితే ఆ కత్తిని ఎలా ఉపయోగించాలో తెలియకపోతే చర్మం గీరుకుపోతుంది. అదే ఖడ్గమాల. చాలామంది ఖడ్గమాల ఇలా చదివేయచ్చు, అలా చదివేయచ్చు, ఇలా ఎంత ఒక చిటికలో చదవచ్చు అని చెప్తున్నారు. చాలా తప్పు. ఖడ్గమాల అంటే ఏంటి? శ్రీ విద్యలో ఉండేటటువంటి దేవతల యొక్క సమూహము, శ్రీచక్రంలో ఉండేటటువంటి దేవతల యొక్క సమూహాన్ని తెలిసి తెలియక అవహేళన చేస్తున్నారు. ఇంకనైనా మానుకోండి. నన్ను విమర్శించినా పర్వాలే, ఇప్పుడు తిట్టి ట్రోల్ చేసినా పర్వాలే. ఎందుకంటే ఖడ్గమాల అర్చన ఎందుకుంది? ఎవరైతే నవావరణ అర్చన పూర్తిగా చేయలేరో, రోజు కుదరదో, ఖడ్గమాలతో అర్చన చేసేటటువంటి విధానం ఒకటి ఉంది. ఎన్ని ఆవరణలు ఉన్నాయి దాంట్లో? 9 ఆవరణల గురించి చెప్తున్నారుగా. ఇవి చెప్పమని ఆవిడ ఆదేశం అండి, నాది కాదు. నేనేం చెప్పాలో కూడా మొదలు పెట్టలే, కానీ ఇక్కడికి వచ్చి ఆగింది అది. ఎన్ని ఆవరణలు ఉన్నాయి?
9 ఆవరణలు ఉన్నాయి. ఖడ్గమాలలో కూడా అవే చెప్తుందిగా. సర్వశా పరిపూరక చక్రము, భూపురత్రయము మొదలుపెట్టిందిగా. భూపురత్రయం నుంచి మొదలుపెట్టే చదువుతాంగా. మరి అవేంటో తెలియకుండా ఏం చేస్తారండి మీరు? ఆ దేవతలు ఎక్కడున్నారో తెలియకుండా చదివి ఏం చేస్తారు? సరే, అవగాహన ఉంది, చదువుతున్నారు. పోనీ మీ శరీరమే శ్రీచక్రం అని భావించండి. ఇది ఒక అవస్థ. ఇక చివరి అవస్థ ఆవిడే సర్వస్వ శరణాగతి అని భావించండి. అప్పుడు చదవండి. ఇది కాదు, మాకు రోజుకో దేవుడు కావాలి. సోమవారం ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు, బుధవారం ఒక దేవుడు, గురువారం ఒక దేవుడు, శుక్రవారం ఒక దేవుడు, శనివారం ఒక దేవుడు, ఆదివారం ఒక దేవుడు. ఎంతమంది అయ్యారు? 7 దేవతలు అయ్యారు. కాదు. ఇలా ఉన్నప్పుడు ఖడ్గమాల చదివే అర్హత లేదు. ఈ శ్రీ లలితా సహస్రనామం చదివే అర్హత కూడా మనకు లేదు. ఎందుకంటే హయగ్రీవాగస్త్య సంవాదంలో ఏం చెప్పారండి? పంచదశి మంత్రం ఉన్నవాళ్ళు కానీ లలితా పరమేశ్వరుని మాత్రమే సర్వస్వ శరణాగతి పొందిన వారు మాత్రమే చదవాలని హయగ్రీవుడు అగస్త్యమునికి చెప్పాడు. ఇది నేను చెప్పింది కాదు, పూర్వపీఠికి చదవండి. ప్రతి ఒక్కరూ శ్రీ విద్యలో ఉన్న వాళ్ళని విమర్శించడమే. ప్రతి ఒక్కళ్ళు అమ్మని ఇలా కాదు, అలా ఉంటుంది, అలా ఉంటుంది, ఏదైనా చదివేయచ్చు, ఏదైనా చేసేయచ్చు. కానీ అన్నీ చదవచ్చు, అందరూ చదవచ్చు. అది ఎప్పుడు? నువ్వే నాకు సర్వస్వ శరణాగతి అని భావించినంత మాత్రము చేతనే ఆవిడ సంతృప్తురాలవుతుంది. ఎందుకంటే లలితా అష్టోత్తరంలో ఒక నామం ఉంటుంది. 16 నామాలుగా అమ్మవారివి, 16 అక్షరాలు ఆవిడ మహానామం. ఏం చెప్పింది? భావన మాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః. కౌంట్ చేయండి, మొత్తం 16 ఉంటాయి. అంత ఉత్కృష్టమైన నామాలు లలితా అష్టోత్తరాలు. అందులోనే చెప్పింది భావించినంత మాత్రము చేతనే నేను సంతృప్తురాలను అవుతాను. ఆ భావన ఎలా ఉండాలి? త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనోవాక్కాయ కర్మలు శుద్ధి అయి ఉండాలి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆ సింహాసనేశ్వరి గురించి చదువుతున్నామంటే అక్కడ ఉంది ఆవిడ, కాదు ఇక్కడ ఉంది. ఇది తెలుసుకుని చదివితే ఏదైనా చదవచ్చు. ఒక్కటి చెప్తున్నానమ్మా, అమ్మే కావాలని చదివితే ఏదైనా చదవచ్చు. 1 in all, all in one. అందరిలోనూ ఆవిడనే చూడాలి, ఆవిడలోనే అందరూ ఉన్నారు. ఇది గ్రహించిన వారు ప్రతి ఒక్కరి చదవచ్చు. త్రిశతి చదవచ్చు, ఖడ్గమాల చదవచ్చు, లేదా మీకు చండి చదవచ్చు, మీకు ఏది ఆఖరికి వరివస్య రహస్యం చదవచ్చు. ఒకటేంటి, అన్నీ చదవచ్చు, అన్నీ చదువుకోవచ్చు. నవావరణ కూడా చదువుకోవచ్చు. కానీ రోజుకో రకంగా మన మనస్సు తుమ్మెదలాగా ఈరోజు మందారం మీద వాలి, మరుసటి రోజు గులాబీ మీద వాలి, ఇంకో రోజు మల్లె మీద వాలి, ఇలా వాలుతూ ఉన్నప్పుడు కొన్ని అర్హతలు ఉంటాయండి. ఎందుకంటే మనుషులం, మనకే కొన్ని ఉంటాయి కదా. ఈ టైంలోనే నిద్రపోతాము, ఈ టైంలోనే లేస్తాము, ఈ టైంలోనే తింటాము అనేటటువంటి నియమాలు మనకే ఉన్నప్పుడు ఆ జగన్మాతకి, ఆ జగద్ధాత్రికి ఇంకెన్ని ఉండాలండి? ఎలా పడితే అలాగా, ఎక్కడ పడితే ఎక్కడ చదివేటటువంటి సందర్భం లేనే లేదు. ఎందుకంటే నేను శ్రీ విద్యలోనే పుట్టాను, శ్రీ విద్యలోనే ఉంటాను, శ్రీ విద్యలోనే వెళ్ళిపోతాను. నాకు అమ్మే సర్వస్వ శరణాగతి. నా గురువులు నాకు చెప్పింది అదే, నేను విశ్వానికి చెప్పేది అదే. పాటించండి. అమ్మని సర్వస్వ శరణాగతి పొందిన రోజున ఏ ఉగ్రము లేదు, ఎవరిని వధించదు, ఎవరిని ఏమీ చేయదు, ఎవరిని భయపెట్టదు. ఎప్పుడు భయపెడుతుంది తెలుసా? ఆవిడ పిల్లల్ని ఎవరైతే భయపెడతారో అప్పుడు భయపెడుతుంది. అప్పటిదాకా ఎవరి జోలికి ఆవిడ రాదు, ఎవరిని బాధ పెట్టదు. ఇది గ్రహించండి. ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ ఖడ్గమాల చదువుకోండి అమ్మా, ఆవిడ్ని సర్వస్వ శరణాగతి పొందండి. ఖడ్గమాల అంటేనే కత్తుల యొక్క దండ. ఖడ్గము అంటే ఏంటి? కత్తి. ఆ దండని మెళ్ళలో వేసుకుంటే కోసుకుపోతుంది. ఎప్పుడు వాడాలో తెలిపేదే శ్రీ విద్య. ఆ కత్తిని ఎలా ఉపయోగించాలో చెప్పేదే శ్రీ విద్య. అదే ఏంటది? ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్యా కామసేవిత. అందుకని చక్కగా అమ్మని సర్వస్వ శరణాగతి పొందండి, ఆవిడ అనుగ్రహాన్ని పొందండి. అమ్మా అన్నంత మాత్రము చేతనే. ఎందుకంటే రాజరాజేశ్వరియే భోగమోక్ష ప్రదాయినిలలో శ్రీ విద్యలో ఉన్నవాళ్ళు, అమ్మవారి విద్యలో ఉన్నవాళ్ళు మళ్ళీ జన్మ లేదు. ఇది తథ్యం తథ్యం తథ్యం. ఇది నేను చెప్పింది కాదు, ఉపనిషత్తు వాక్యము. మళ్ళీ మరో మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. ఎవరు శ్రీ విద్యలో ఉన్న గౌరవించండి. శ్రీ విద్యా ఉపాసకులు ఏది చెప్తే మీరు అమ్మని గౌరవించితే
శ్రీ విద్యా ఉపాసకుల్ని గౌరవించండి. అమ్మ ఎక్కడా కూడా ఉగ్ర రూపంలో లేదు, ఆవిడ శాంతమూర్తే, కానీ తప్పు చేయనంత వరకే. అది ఏ దేవుడైనా అంతే. మళ్ళీ కలుస్తాను. శ్రీమాత్రే నమః.